హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మొత్తం అంతా ఓవరాల్ మార్కెట్ స్టాక్ ఎలా దిగిందన్న విషయాలను అయితే వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ధరలు మొత్తం ఓవరాల్ ఎంత దిగిందో, తగ్గిందా పెరిగిందా అనేది పార్ట్ 1లో చెప్పాను. వెళ్ళి చూడకన్నా ఉంటే చూసేయండి. ఈ వీడియోలో మొత్తం మీకు ఏ మండీలో ఎంత దిగిందో చెప్పేస్తాను. లేట్ లేకుండా చూసేద్దాం రండి. కేజీఎన్ మండీలో చూసుకుంటే కనుక ఒక 1000+ బాక్సెస్ అయితే దిగినట్లుగా తెలుస్తుందండి. ఇటుపక్క టీఎల్డి మండీలో కనుక చూసుకుంటే ఇక్కడ కూడా ఒక 200+ 300 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎంఆర్ మండీలో కనుక చూసుకున్నట్లయితే ఒక దగ్గర 500+ ఉన్నట్లుగా కనబడుతున్నాయి. రండి మిగతా మండీలో కూడా చూసేద్దాం. శ్రీనివాస మండీలో కూడా ఒక 100+ బాక్సులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా జిఎల్టీ మండీలో కనుక చూసుకుంటే ఒక 500+ బాక్సెస్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. జిఎల్టీ మండీలో ఎస్ఎంబిలో ఒక 50 లోపే ఉన్నట్లుగా కనబడుతున్నాయి అటుపక్క. ఓకే, మిగతా మండీలో కూడా చూద్దాం రండి. వివిఆర్ మండీలో 100+ బాక్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. రండి ఇంకా చూద్దాం. ఎంఆర్ మండి దగ్గర ఒక 1000+ బాక్సెస్ అయితే దిగినట్లుగా కనబడుతున్నాయండి. అండ్ ఇంకా చూద్దాం. సిఎంహెచ్ 500+ బాక్సెస్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. అండ్ ఇంకా చూద్దాం. ఇటుపక్క చూస్తే ఎస్జిఎస్ మండిలో ఒక 100+ నుంచి 200 లోపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చూసేద్దాం రండి. టీవీఎస్ మండి దగ్గర చూసుకుంటే ఒక 1000+ బాక్సెస్ అయితే దిగినట్లు షెడ్ కింద కనబడుతుంది. ఇంకా ఓపెన్ ప్లేస్లో కూడా దిగింది, అక్కడ కూడా చూపించేస్తాం. ఒక ట్రాక్టర్ కూడా 2-3 ట్రాక్టర్లు వెయిటింగ్లో ఉన్నాయి దిగేటివి. ఓపెన్ ప్లేస్లో కూడా చూద్దాం రండి. టీవీఎస్ మండి దగ్గర ఓపెన్ ప్లేస్లో కాయ చూడండి బాగానే దిగింది. ఒక దగ్గర 1500+ ఓపెన్ ప్లేస్లో, షెడ్ కింద 1000+, మొత్తం అంతా 2500+ బాక్సెస్ అయితే దిగినట్లుగా కనబడుతుంది ప్రస్తుతానికి. మిగతా మండీలో చూద్దాం రండి. ఎంఆర్ఎం మండీలో ఒక 100 నుంచి 150 వరకు దిగినట్లు తెలుస్తుందండి. రండి ఇంకా చూద్దాం. జీపీఆర్ మండీ దగ్గరికి వచ్చేసినామండి ప్రస్తుతానికి. జీపీఆర్ మండీలో 1000+ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఒక 2 జీపులు దిగాల్సి ఉంది. ఓకే, ప్రస్తుతానికి 1000+ దాటేలాగే ఉంది జీపీఆర్ మండీలో. ఇంకా చూద్దాం రండి. చలి మంటలో స్టార్ట్. బాబా మంట కప్పండి బాగా. బాబా చలి మంటల్లోకి తప్పదు బాగా. కేవీఆర్ మండీలో 150 నుంచి 200+ బాక్సులు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. భాగ్యలక్ష్మిలో కనుక చూసుకుంటే ఇక్కడ కూడా ఒక 100 నుంచి 200+ బాక్సులు అయితే ఉన్నట్లు కనబడుతున్నాయి. పీవీఆర్లో కూడా 100 నుంచి 200+ బాక్సులు అయితే ఉన్నట్లుగా కనబడుతున్నాయి. ఇంకా చూద్దాం రండి. మదీనా మండీలో 500+ 500కు దగ్గరగా అయితే కనబడుతున్నాయండి. ఇంకా జై భారత్లో అయితే ఇవాళ ఏం పెద్దగా స్టాక్ ఏం లేదు, ఏదో 10-20 దింపారు. ఇంకా రండి చూద్దాం. ఇటుపక్క చూస్తే మాలికలో కూడా అంతే అండి, పెద్దగా స్టాక్ ఏం లేదు. వీరభద్రలో 100+ బాక్సులు ఉన్నట్లయితే కనబడుతున్నాయి. ఎస్ఎల్వి వెంకటేశ్వరంలో కూడా ఒక 50 నుంచి 100 లోపు ఉన్నట్లుగా అయితే కనబడుతున్నాయండి. ఇక్కడ పద్మావతి మండి కనుక చూసుకుంటే ఒక 40+ బాక్సెస్ 50 లోపు ఉన్నాయి. రండి ఇంకా చూద్దాం. ఎంఎండి మండీలో ఇవాళ 100 దగ్గరగా అయితే కనబడుతున్నాయండి. 50 అబోవ్ 100 లోపల ఉన్నాయి. ఏబిఆర్ మండి దగ్గర అయితే దగ్గర ఒక 400+ బాక్సెస్ అయితే ఉన్నాయి. చలి మంటలు వేసుకొని కూర్చున్నారు చూడండి, చలికి తట్టుకోలేక. ఇంకా ఇటుపక్క ఎంఎస్ఆర్ మండి కనుక చూసుకుంటే ఒక 200+ బాక్సెస్ అయితే కనబడుతున్నాయండి, దగ్గర 300 వరకు. ఓకే, ఇంకా చూద్దాం రండి. ఇంకా లైక్ కొట్టేయండి. కొత్తగా చూసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మరి. ఇటు పక్క చూస్తే ఏఎన్ఆర్ నిన్న దిగింది కేజీఎన్లో, ఇవాళ అయితే ఖాళీగానే ఉన్నాయి. రండి ఇంకా చూద్దాం.